హలో ఫ్రెండ్స్, ప్రతి దేశంలోనూ ఆ దేశ పౌరులు చేసేటువంటి అచీవ్మెంట్స్ కి, సాక్రిఫైసెస్ కి, సర్వీసెస్ కి సత్కరిస్తూ ఏదో ఒక అవార్డ్ ని ఇస్తూ ఉంటారు. అలానే మన దేశంలో కూడా అవార్డ్స్ ని ఇస్తారు. ఈ రోజు మనం ఈ వీడియోలో మన దేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ ఏవి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ సర్వీసెస్ కి ఏ అవార్డ్స్ ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయిన లర్నర్స్ ట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈ రోజు మనం ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది సివిలియన్ అవార్డ్స్, సెకండ్ ది గ్యాలంటరీ అవార్డ్స్. సివిలియన్ అవార్డ్స్, ఈ సివిలియన్ అవార్డ్స్ అనేది ఏ ఫీల్డ్ ఆఫ్ వర్క్ లో అయినా పీపుల్ చేసేటువంటి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ కోసం ఇచ్చే అవార్డ్. దీన్ని ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తారు. 1954 నుంచి ఈ అవార్డ్స్ ని ఇస్తున్నారు. సివిలియన్ అవార్డ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి భారత్ రత్న, సెకండ్ ఇది పద్మ అవార్డ్స్. భారత్ రత్న ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈ అవార్డ్ ని సైన్స్ కి, లిటరేచర్ కి, ఆర్ట్స్ కి, ఎనీ టైప్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ కి ఇస్తారు. 2013 నుంచి స్పోర్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసినారు. స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేసిన వెంటనే ఫస్ట్ సచిన్ టెండూల్కర్ కి ఈ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ మెడల్ పీపుల్ లీఫ్ లో ఉంటుంది. ప్లాటినం బ్రోంజ్ షైనింగ్ తో ఉంటుంది. ఈ పీపుల్ లీఫ్ కి సెంటర్ లో ఎంబ్లమ్ ఆఫ్ సన్ ఉంటుంది. ఆ సన్ కి కింద భారత్ రత్న అని దేవనాగరి స్క్రిప్ట్ లో ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ స్టేట్ ఎంబ్లమ్ ఉండి ఆ స్టేట్ ఎంబ్లమ్ కి కింద స్టేట్ మోటో సత్యమేవ జయతే అని ఉంటుంది. ఈ భారత్ రత్న అవార్డ్ ని ప్రధాన మంత్రి రికమెండ్ చేస్తారు. ప్రతి ఇయర్ మాక్సిమం 3 మెంబర్స్ కి భారత్ రత్న అవార్డ్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు 48 పర్సన్స్ కి భారత్ రత్న అవార్డ్ వచ్చింది. అందులో ఫస్ట్ సివి రామన్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ కి వచ్చింది. ఈ అవార్డ్ లో మెడల్ తో పాటు ప్రెసిడెంట్ సీల్ చేసి సైన్ చేసిన సర్టిఫికేట్ ని కూడా ఇస్తారు. ఈ మెడల్ ని కోల్కతాలో తయారు చేస్తారు. ఈ అవార్డ్ పొందిన వారికి ఎటువంటి మానిటరీ అమౌంట్ ని ఇవ్వరు. అంతేకాకుండా భారత్ రత్న అనేది వాళ్ళ పేరుకి ప్రిఫిక్స్ గా గానీ సఫిక్స్ గా గానీ యూజ్ చేసుకోకూడదు. వీళ్ళని స్టేట్ గెస్ట్ లుగా ట్రీట్ చేస్తారు. అబ్రాడ్ కి విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ మిషనరీస్ వీళ్ళకి ఫెసిలిటీస్ ని చూసుకుంటాయి. వీళ్ళకి ఫస్ట్ క్లాస్ ఎయిర్ టికెట్ ట్రావెల్ ఫ్రీగా పొందవచ్చు. పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ 3 టైప్స్. అందులో మొదటిది పద్మ విభూషణ్. ఇది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈ అవార్డ్ ని ఏ ఫీల్డ్ లో అయినా చేసిన సర్వీస్ కోసం ఇస్తారు. 1954 నుంచి పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు. అయితే 1977 నుంచి 80 వరకు, 1992 నుంచి 95 వరకు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల పద్మ అవార్డ్స్ ని సస్పెండ్ చేశారు. ఈ అవార్డ్ కి మెడల్ సెంటర్ లో లోటస్ ఫ్లవర్ ఉంటుంది. పైన పద్మ అని, కింద విభూషణ్ అని దేవనాగరి స్క్రిప్ట్ లో ఇన్స్క్రిప్షన్ జరిగింటుంది. ఈ స్క్రిప్ట్ సిల్వర్ లో ఉంటూ మెడల్ మొత్తం బ్రాంజ్ షైనింగ్ లో ఉంటుంది. ఎడ్జెస్ లో వైట్ గోల్డ్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎంబ్లమ్ విత్ మోటో ఇన్స్క్రిప్షన్ జరిగి ఉంటుంది. ఈ అవార్డ్ ని పద్మ అవార్డ్స్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ హెడ్ గా ఉంటూ ఈ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇప్పటి వరకు 314 మెంబర్స్ కి పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చింది. ఫస్ట్ సత్యేంద్రనాథ్ బోస్, నందలాల్ బోస్ వాళ్ళకి పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డ్ పొందిన వాళ్ళకి మెడల్ తో పాటు ప్రెసిడెంట్ సీల్ చేసిన సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు. అంతేకాని మానిటరీ అమౌంట్ ఏది ఇవ్వరు. సఫిక్స్ గా గానీ ప్రిఫిక్స్ గా గానీ ఈ అవార్డ్ ని యూజ్ చేయకూడదు. ఎయిర్ అండ్ ట్రైన్ ట్రావెల్స్ వీళ్ళకి ఫ్రీగా లభిస్తాయి. సెకండ్ ది పద్మభూషణ్. ఇది థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఇది కూడా ఏ సర్వీస్ కైనా ఇస్తారు. సిమిలర్ టు పద్మ విభూషణ్ ఇది కూడా 2 టైమ్స్ సస్పెండ్ అవ్వడం జరిగింది. దీన్ని కూడా పద్మ అవార్డ్స్ కమిటీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ అవార్డ్ కి మెడల్ బ్రోంజ్ తో షైన్ అయి ఉంటుంది. మధ్యలో లోటస్ ఫ్లవర్ ఉంటూ పైన పద్మ అని, కింద భూషణ్ అని దేవనాగరి స్క్రిప్ట్ లో ఇన్స్క్రిప్షన్ జరిగి ఉంటుంది. ఈ ఇన్స్క్రిప్షన్ గోల్డ్ తో తయారు చేయబడి ఉంటుంది. మెడల్ కి బ్యాక్ సైడ్ ఎంబ్లమ్ విత్ మోటో ఇన్స్క్రిప్ట్ అయి ఉంటాయి. ఇప్పటి వరకు 1253 మెంబర్స్ కి ఈ అవార్డ్ వచ్చింది. 1954 లో 23 మెంబర్స్ కి ఈ అవార్డ్ ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు. ఈ అవార్డ్ తో పాటు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అంతేకాని అమౌంట్ ఏమి ఇవ్వరు. సఫిక్స్ గా గానీ ప్రిఫిక్స్ గా గానీ ఈ అవార్డ్ ని యూజ్ చేయకూడదు. ఎయిర్ అండ్ ట్రైన్ ట్రావెల్స్ వీళ్ళకి అటాచ్మెంట్ గా ఇస్తారు. పద్మశ్రీ ఇది కూడా సిమిలర్ టు పద్మభూషణ్ అవార్డే. అయితే ఇది 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఇది కూడా ఏ సర్వీస్ కన్నా ఇస్తారు. ఈ అవార్డ్ లో లోటస్ ఫ్లవర్ కి పైన పద్మ అని, కింద స్త్రీ అని రాసి ఉంటారు.
ఈ మెడల్ స్టీల్ విత్ బ్రాంజ్ షైనింగ్ తో ఉంటుంది. టోటల్ గా ఇప్పటి వరకు 3123 మెంబర్స్ కి ఈ అవార్డు వచ్చింది. 1954లో ఫస్ట్ టైం అనౌన్స్ చేసినప్పుడు 17 మెంబర్స్ ఈ అవార్డ్ ని ఇచ్చారు. ఈ అవార్డ్ పొందిన వారికి మెడల్ తో పాటు సర్టిఫికేట్ ఇస్తూ పద్మ అవార్డ్స్ కి ఏ అయితే అలవెన్సెస్ ఇస్తారో వీళ్ళకు కూడా అదే అలవెన్స్ ఇస్తారు. నెక్స్ట్ గ్యాలంటరీ అవార్డ్స్. ఈ అవార్డ్స్ అనేది సివిలియన్స్ చూపించే బ్రేవరీకి, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ కి, దేశం కోసం చేసినటువంటి పోరాటానికి సత్కరిస్తూ ఇచ్చేదే గ్యాలంటరీ అవార్డ్స్. ఈ అవార్డ్ ని మామూలుగా ఆర్మర్ ఫోర్సెస్ కి, మిలిటరీస్ కి, నావీస్ కి, ఎయిర్ ఫోర్సెస్ కి, అదర్ సివిలియన్స్ కి కూడా ఈ అవార్డ్ ని ఇస్తారు. ఈ అవార్డ్ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు, ఇండిపెండెన్స్ డే నాడు అనౌన్స్ చేస్తారు. ఈ అవార్డ్ 2 టైప్స్ గా ఉంది. ఒకటి వార్ టైమ్ చక్ర అవార్డ్, సెకండ్ది పీస్ టైమ్ చక్ర అవార్డ్. యాక్చువల్ గా గ్యాలంటరీ అవార్డ్స్ 1947 నుంచి ఇస్తున్నారు. అయితే 1947 అనేది ఇండియాకి కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు కాబట్టి అఫీషియల్ గా ఫస్ట్ కేటగిరీ అవార్డ్స్ ని 1950 నుంచి, సెకండ్ కేటగిరీ అవార్డ్స్ ని 1952 నుంచి అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ కేటగిరీ అవార్డ్స్ లో 3 అవార్డ్స్ ఉన్నాయి. ఒకటి పరమవీర చక్ర, సెకండ్ ఇది మహావీర్ చక్ర, థర్డ్ ది వీర్ చక్ర. సెకండ్ కేటగిరీ అవార్డ్స్ ని అశోక్ చక్ర క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని పిలిచేవారు. 1967 నుంచి వీటి పేర్లను మార్చారు. అశోక్ చక్ర అని, కీర్తి చక్ర అని, శౌర్య చక్ర అని 3 అవార్డ్స్ సెకండ్ కేటగిరీలో వస్తాయి. పరమవీర్ చక్ర అంటే వీల్ ఆఫ్ అల్టిమేట్ బ్రేవ్ అని అర్థం. ఇది హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్. దీన్ని ఆఫీసర్స్ కి, అదర్ మిలిటరీ సర్వీసెస్ కి ఈ అవార్డ్ ని ఇస్తారు. ఈ అవార్డ్ ని ఎనిమీ యొక్క ప్రెజెన్స్ లో అత్యున్నతమైన ధైర్యాన్ని చూపినందుకు గాను ఇస్తారు. ఈ మెడల్ ని సావిత్రి ఖనోల్కర్ అనే ఆమె డిజైన్ చేశారు. ఈ మెడల్ బ్రాంజ్ సర్క్యులర్ డిస్క్ లో ఉంటూ సెంటర్ లో నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది. దీని చుట్టూ 4 కాపీస్ ఆఫ్ వజ్ర ఉంటుంది. వజ్రాయుధం ఎందుకు అంటే దదీజీ తనని తాను సాక్రిఫైస్ చేసుకొని ఈ ప్రపంచాన్ని కాపాడినట్లే ఎవరైతే తమను సాక్రిఫైస్ చేసుకొని దేశాన్ని కాపాడుతారో వాళ్ళకి పరమవీర చక్ర ఇస్తున్నట్టుగా ఈ వజ్రాయుధాన్ని ఇండికేట్ చేస్తారు. బ్యాక్ సైడ్ లోటస్ ఫ్లవర్ ఉంటూ పరమవీర చక్ర అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఇన్స్క్రిప్ట్ అయి ఉంటుంది. ఈ 2 లాంగ్వేజెస్ ని డివైడ్ చేస్తూ 2 లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ మెడల్ ని పర్పుల్ రిబ్బన్ తో సస్పెండ్ చేస్తారు. ఈ అవార్డు ఒకవేళ సెకండ్ టైం వస్తే ఆ రిబ్బన్ కి ఎక్స్ట్రాగా ఒక బార్ ని కనెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 21 మెంబర్స్ కి పరమవీర్ చక్ర అవార్డు వచ్చింది. ఈ 21 మెంబర్స్ లో 20 మెంబర్స్ మిలిటరీ ఫోర్సెస్ అయితే ఒకరి మాత్రం ఎయిర్ ఫోర్స్. అతని నిర్మల్ జిత్ సింగ్. అది కూడా ఆయన చనిపోయిన తర్వాత పోస్తమస్లీగా ఈ అవార్డు ఇచ్చారు. ఫస్ట్ పరమవీర చక్ర అవార్డు ఇచ్చింది సోమనాథ్ శర్మకి. పరమవీర్ చక్ర పొందిన వాళ్ళకి అలవెన్స్ గా 20,000 రూపీస్ ప్రతి మంత్ స్టైఫండ్ ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క నేటివ్ స్టేట్స్ ని బట్టి వాళ్ళు రివార్డ్స్ పొందుతారు. సెకండ్ వన్ మహావీర్ చక్ర. ఇది సెకండ్ హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్. ఇది కూడా ఎనిమీ ప్రెజెన్స్ లో వాళ్ళు చూపిన ధైర్యానికి ఇచ్చే అవార్డే మహావీర్ చక్ర. ఈ మెడల్ అనేది సిల్వర్ సర్క్యులర్ షేప్ లో ఉంటూ మధ్యలో స్టార్ ఉంటుంది. ఆ స్టార్ కి మధ్యలో ఎంబ్లమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మహావీర్ చక్ర అని హిందీలో, ఇంగ్లీష్ లో రాసుంటారు. ఆ 2 పేర్లను డివైడ్ చేస్తూ 2 లోటస్ ఉంటాయి. ఈ మెడల్ ని హాఫ్ వైట్ హాఫ్ ఆరెంజ్ ఉన్నటువంటి రిబ్బన్ కి సస్పెండ్ చేస్తారు. ఈ మెడల్ ని లెఫ్ట్ చెస్ట్ కి తగిలిస్తారు. అంతేకాకుండా ఎవరికైతే సెకండ్ టైం మహావీర్ చక్ర అవార్డు వస్తుందో వాళ్ళకి ఈ రిబ్బన్ కి అడిషనల్ బార్ ని అటాచ్ చేస్తారు. ఇప్పటి వరకు 218 మెంబర్స్ కి ఈ అవార్డు వచ్చింది. అందులో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ 1971 లో ఇండో పాకిస్తాన్ వార్ లో పాల్గొన్న వాళ్ళే. ఫస్ట్ అవార్డ్ దీవన్ రంజిత్ రాయ్ అనే లెఫ్టినెంట్ కల్నల్ కి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు పొందిన వారికి ప్రతి నెల 10,000 రూపీస్ అలవెన్స్ గా పొందుతారు. థర్డ్ వన్ వీర్ చక్ర. ఇది థర్డ్ మిలిటరీ అవార్డ్. ఎవరైతే ఎనిమీ ప్రెసెన్స్ లో ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్. ఈ అవార్డ్ యొక్క మెడల్ సిల్వర్ సర్క్యులర్ డిస్క్ లో ఉంటూ స్టార్ ఉంటుంది. ఆ స్టార్ కి మధ్యలో సర్కిల్, ఆ సర్కిల్ లో ఎంబ్లమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వీర్ చక్ర అని హిందీలోను, ఇంగ్లీష్ లోను ఇన్స్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆ 2 లాంగ్వేజెస్ ని డివైడ్ చేస్తూ 2 లోటస్ ఉంటాయి. ఈ చక్ర అవార్డ్ ని రిబ్బన్ తో సస్పెండ్ చేస్తుంటారు. ఆ రిబ్బన్ హాఫ్ బ్లూ హాఫ్ ఆరెంజ్ లో ఉంటుంది. ఎక్స్ట్రాగా సెకండ్ టైం కూడా అవార్డు వస్తే ఆ రిబ్బన్ కే ఎక్స్ట్రా బార్ ని ఫిట్ చేస్తారు. టోటల్ గా 1322 మెంబర్స్ కి ఈ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం బ్రిగేడియర్ హర్బక్ష్ సింగ్ కి ఈ అవార్డు 1948 లో ఇచ్చారు. ఈ అవార్డు పొందిన వాళ్ళకి ప్రతి నెల 7,000 రూపీస్ అలవెన్స్ గా వస్తుంది. సెకండ్ కేటగిరీ అవార్డ్స్.
ఈ సెకండ్ కేటగిరీ అవార్డ్స్ ని పీస్ టైమ్ అవార్డ్స్ అని అంటారు. ఎందుకు అంటే ఈ అవార్డ్స్ శత్రువుల యొక్క ఆబ్సెన్స్ లో తమ బ్రేవరీ చూపించిన దానికి ఇచ్చే అవార్డ్. ఇందులో మొదటిది అశోక్ చక్ర. ఇది హైయెస్ట్ పీస్ టైమ్ అవార్డ్. ఈ అవార్డ్ అనేది పరం వీర చక్రకి ఈక్వివలెంట్. 1952 నుంచి దీన్ని అశోక్ చక్ర క్లాస్ 1 అని పిలిచేవాళ్ళు. బట్ 1967 లో దీని పేరు మార్చారు. ఈ మెడల్ అనేది సర్క్యులర్ షేప్ లో ఉంటూ గోల్డ్ షైనింగ్ లో ఉంటుంది. అశోక్ చక్ర సెంటర్ లో ఉండి ఆ చక్రానికి చుట్టూ లోటస్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అశోక్ చక్ర అని హిందీలోను ఇంగ్లీష్ లోను రాసి ఆ 2 లాంగ్వేజెస్ ని లోటస్ తో డివైడ్ చేసుంటారు. ఈ మెడల్ కి కనెక్ట్ అయ్యే రిబ్బన్ గ్రీన్ కలర్ లో ఉంటూ సెంటర్ లో సింగిల్ సాఫ్రాన్ వర్టికల్ లైన్ ఉంటుంది. సెకండ్ టైం వస్తే ఈ రిబ్బన్ కే అడిషనల్ గా బార్ ని యాడ్ చేస్తారు. 83 మెంబర్స్ కి ఇప్పటి వరకు అశోక్ చక్ర అవార్డ్ వచ్చింది. ఫస్ట్ టైం 1952 లో ఫ్లైట్ లెఫ్టినెంట్ అయిన సుహాస్ బిస్వాస్ కి ఈ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ పొందిన వానికి ప్రతి మంత్ 12,000 రూపీస్ అలవెన్స్ గా ఇస్తారు. సెకండ్ వన్ కీర్తి చక్ర. ఇది సెకండ్ హైయెస్ట్ పీస్ టైమ్ అవార్డ్. ఈ అవార్డ్ మహావీర్ చక్రకి ఈక్వివలెంట్ అవార్డ్. దీన్ని అశోక్ చక్ర క్లాస్ 2 అవార్డ్ అని అనేవాళ్ళు. 1967 లో దీని పేరు కీర్తి చక్రగా మారింది. ఈ అవార్డ్ పొందిన వాళ్ళకి మెడల్ సిల్వర్ సర్క్యులర్ డిస్క్ లో ఉంటుంది. మధ్యలో అశోక్ చక్రం ఉంటూ దాని చుట్టూ లోటస్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కీర్తి చక్ర అని హిందీలోను ఇంగ్లీష్ లోను రాసి ఉంటుంది. ఈ మెడల్ కి రిబ్బన్ డార్క్ గ్రీన్ లో ఉంటూ 2 సాఫ్రాన్ స్ట్రైప్స్ వర్టికల్ గా ఉంటాయి. ఈ స్ట్రైప్స్ ఈ రిబ్బన్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాయి. ఇప్పటి వరకు 458 మెంబర్స్ కి ఈ అవార్డు వచ్చింది. కర్నల్ ఎన్జే నయర్ అనే వ్యక్తి కీర్తి చక్ర అండ్ అశోక్ చక్ర ఈ 2 అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి. ఇతను మోస్ట్ డెకరేటెడ్ సోల్జర్. కీర్తి చక్ర అవార్డ్ పొందిన వాళ్ళకి అలవెన్స్ గా 9,000 రూపీస్ లభిస్తుంది. థర్డ్ వన్ శౌర్య చక్ర. ఇది థర్డ్ పీస్ టైమ్ అవార్డ్. దీన్ని మొదట్లో అశోక్ చక్ర క్లాస్ 3 అని పిలిచేవాళ్ళు. 1967 నుంచి దీని పేరు మారింది. ఇది వీర్ చక్ర అవార్డ్ కి ఈక్వలెంట్. దీని మెడల్ బ్రాంజ్ తో తయారు చేయబడి సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సెంటర్ లో అశోక్ చక్ర ఉండి దానికి చుట్టూ లోటస్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ హిందీలోను ఇంగ్లీష్ లోను శౌర్య చక్ర అని ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ మెడల్ కి రిబ్బన్ గ్రీన్ కలర్ లో ఉంటూ ఈ గ్రీన్ కలర్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసే విధంగా 3 ఆరెంజ్ వర్టికల్ లైన్స్ ఉంటాయి. శౌర్య చక్ర అనేది సెకండ్ టైం వస్తే ఈ రిబ్బన్ కి అడిషనల్ గా ఒక బార్ ని కనెక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు పోస్టమస్ గా 627 మెంబర్స్ కి శౌర్య చక్ర అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ పొందిన వాళ్ళకి 6,000 రూపీస్ అలవెన్స్ గా వస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సివిలియన్ అవార్డ్స్ గురించి, గ్యాలంటరీ అవార్డ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.